మనం తినే ఆహారాలు, మనం తాగే పానీయాలు ఇవి చాలా శక్తివంతమైనవి. అంటే వీటిని తెలుసుకొని వాడితే అమృతంలా పనిచేస్తాయి. వీటిని అజాగ్రత్తగా వాడితే విషంలాగా చంపుతాయి గూడా. ప్రధానంగా సాధారణం అని మనం అనుకుంటాం. కానీ చాలా ప్రమాదకరం. ఏమిటి ఈ ఆహారాలు? వీటిని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. వీటిని ఏమాత్రం శ్రద్ధ లేకుండా మీరు వాడినా, అజాగ్రత్తగా ఉన్న వీటితోటి ఇవి ప్రాణహాని కలిగించే రిస్క్ ఉంటుంది కాబట్టి ప్రతి వాళ్ళు ఈ ఆహారాల గురించి తెలుసుకోవాలి. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది. అందరూ తెలుసుకోవాల్సింది. మనం చూడటానికి కామన్‌గా అనిపిస్తాయి ఇవి. కానీ వీటితోటి కొన్ని ఇబ్బందులొస్తాయి. ఒక్కొక్కసారి ప్రాణాంతకం గూడా అవుతాయి. కాబట్టి వీటిపైన ఐడియా ఉండాలి మీకు. ఇలాంటి వాటిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఈ మధ్య వెజిటేరియన్స్ ప్రోటీన్ కోసం ఎక్కువ తింటున్నారు. ఇదే పుట్టగొడుగులు. పుట్టగొడుగులు నిజానికి ఇది ఏమాత్రం అజాగ్రత్తగున్నా, లేకపోతే వీటిలో కొన్ని విషయుక్త లక్షణాలు కలిగి ఉంటాయి. కొన్ని నిర్విష లక్షణాలు కలిగి ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ప్రపంచంలో దాదాపుగా 100 రకాల విషపూరితమైనటువంటి ప్రాణాంతకమైనటువంటి పుట్టగొడుగులున్నాయి. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఈ విషపూరితమైనటువంటి పుట్టగొడుగులు మీకెలా తెలుస్తాయి అంటే చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ప్రకాశవంతమైనటువంటి రంగులతో ఉంటాయి. అలాగే తెల్లటి గ్రిల్స్ ఉంటాయి. ఇంకా చిన్న సైజు గొడుగులాంటి క్యాప్ ఉంటుంది. ఆ బేస్ లెవెల్‌లో గుండ్రటి బంతి లాంటి లక్షణాలు కలిగి ఉంటాయి. ఏదేమైనా ఇది పుట్టగొడుగు అనేది విషపూరితమా? కాదా? అనేది మీకు స్టడీస్ కొన్ని కండక్ట్ అయ్యి ఉంటాయి. వాటిని బట్టి మీరు నిర్ణయించుకోవాలి. అలాగే అనుభవాన్ని బట్టి కూడా తెలుసుకోవాలి. ప్రపంచంలో చాలా ప్రాణాంతకమైనటువంటి పుట్టగొడుగుల్ని డెత్ క్యాప్ అంటారు. కాబట్టి వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక తర్వాత మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఒక రకమైనటువంటి మామూలుగా గింజలు మనం పండు తింటాం. కానీ ఆ గింజల గురించి అంతగా పట్టించుకోం. కానీ ఇలాగ పట్టించుకోవాల్సినటువంటి గింజలు ఏంటంటే చెర్రీ గింజలు. చెర్రీస్ మనం ఇష్టంగా తింటాం. మొత్తంగా తినేస్తాం ఏముందిలే అనుకుంటాం. కానీ ఆ గింజలు కొద్దిగా రిస్క్. కాబట్టి ఇలాంటి వాటితో జాగ్రత్తగా ఉండాలి. చెర్రీ పళ్ళని తినేటప్పుడు వాటి గింజల్ని ఉమ్మేయండి తప్పనిసరిగా. ఎందుకంటే ఆ గింజలలో విషపూరితమైనటువంటి హైడ్రోజన్ సైనైడ్ అనేది ఉంటుంది. దీనివల్ల శ్వాస తీసుకోవటంలో సమస్యలు రావచ్చు, తలనొప్పి రావచ్చు, రక్తపోటు రావచ్చు, వాంతులు రావచ్చు, ఆఖరికి మూత్రపిండాలు దెబ్బతినే రిస్క్ కూడా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ చెర్రీ లోపల ఉన్నటువంటి సీడ్స్‌ని మీరు తప్పనిసరిగా ఉమ్మేయండి. ఇంకోటి ఏమిటి అంటే ఈ మనం ఆకుకూర, కాయగూరలలో ముఖ్యమైనది ఏంటంటే కూరగాయ ఒకటి బంగాళాదుంప. మామూలు బంగాళాదుంప మంచిదే. కానీ అది ఒకవేళ ఆకుపచ్చటి రంగులో ఉందనుకోండి, ఏమైతే ఏమైందిలే అని అనుకోకండి. పొరపాటున కూడా దీన్ని వాడకూడదు. ఇలాంటి బంగాళాదుంపని. అంటే ఆకుపచ్చని రంగులో తిరిగినటువంటి బంగాళాదుంప ప్రమాదకరము. ఎందుకంటే గ్లైకో ఆల్కలాయిడ్ అనేటటువంటి ఒక విషపూరితమైన రసాయనం దీంట్లో ఉంటుంది. ఇది ఆ బంగాళాదుంపల తాలూకు ఆకులు, కాండం, మొలకల్లో కనిపిస్తుంది. ఈ గ్లైకో ఆల్కలాయిడ్ తినడం వల్ల తిమ్మిరిగా అంటే మొద్దుబారినట్టుగా అయిపోతుంది. విరేచనాలు అవుతాయి. తలనొప్పి కూడా ఉంటుంది. ఇలాంటి సమస్యలు రావచ్చు. ఒకసారి కోమాలోకి కూడా వెళ్ళిపోయే రిస్క్ ఉంటుంది. ఆఖరికి మరణం కూడా సంభవించిన దాఖలాలు ప్రపంచంలో ఉన్నాయి. బంగాళదుంపల పైన ఈ ఆకుపచ్చ పొర ఉంటే వాటిని పొరపాటును కూడా ఉపయోగించకండి. ఇంకోటి ఏంటంటే చేప చిలేస్తుందని మన తెలుగు వాళ్ళు చెప్తూనే ఉంటారు. ఇదే షెల్ ఫిష్. షెల్ ఫిష్ తోటి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. షెల్ ఫిష్ తినడం అనేది ఈ మధ్య కాస్త అంటే చేపలు మంచివన్న కాన్సెప్ట్‌లో ఎక్కువ మంది అది ఏమిటి అనేది పట్టించుకోవట్లేదు. షెల్ ఫిష్ తోటి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఏమాత్రం ఇది ఉడకకపోయినా, లేకపోతే పచ్చిగా ఉన్నా ఇంకా ప్రమాదకరం. ఎందుకంటే ఇవి ఆ సముద్రం నుంచి ఆ సూక్ష్మజీవులను తింటాయి. హానికరమైన బ్యాక్టీరియాని తింటాయి. అధ్యయనం ప్రకారంగా ఈ షెల్ ఫిష్ ఫుడ్ అలర్జీని కలిగించేటువంటి రిస్క్ చాలా ఎక్కువ ఉంది అన్నిటికంటే. కొంతమందికి అనుభవమే. ఆ ఫిష్ సీ ఫుడ్ తిన్నప్పుడు వెంటనే పెదాలు వాస్తాయి. వెంటనే కళ్ళు ఉబ్బుతాయి. అంటే వెంటనే అర్టికేరియా లక్షణాలు కనిపిస్తాయి. అర్టికేరియా అంటే అనుకోవచ్చు. కానీ యాంజియోఎడిమా అంటే కళ్ళన్నీ ఊపిపోయి, పెదాలన్నీ వాచిపోయి ఇలాంటి సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి సీ ఫుడ్‌తో జాగ్రత్తగా ఉండాలి. మెయిన్‌గా ఈ షెల్ ఫిష్ తోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి ఏమిటి అంటే చాలామంది ఇక దీని గురించి అంతగా పట్టించుకోరు. కానీ దీంతో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇదే టమాటాలు. మనం రోజు టమాటాలు వాడకుండా ఉండలేము. ఎంతంటే ఒక్కోసారి టమాటాలు దొరకనప్పుడు ఉద్యమాలు కూడా అవుతాయి. అంత ముఖ్యంగా మనం ఈ టమాటాలు వాడుకుంటూ ఉంటాం. అయితే టమాటా ఆకులు ఇంకా కాండం వీటిలో గ్లైకో ఆల్కలాయిడ్స్ ఉంటాయి. ఇది అధ్యయనంలో తేలింది. వీటిని తింటే విషపూరితమైనటువంటి లక్షణాలు కనిపిస్తాయి. అంటే వణుకు రావచ్చు. అలాగే కడుపు నొప్పి కూడా రావచ్చు.
ప్రధానంగా టమాటాలు అంత ఇబ్బంది కాదు కానీ ఆకులు, కాండం. కొంతమంది ఆకులు తింటే మంచిది, హెల్తీ, అలాగే కాండం తింటే మంచిది, ఫైబర్ ఉంటుంది అనుకొని అవి కూడా వేస్తారు. కానీ వేయకండి. వంట కోసం టమాటాలని కట్ చేసే ముందు ఆ కాండం, అలా ఆకులు ఈ రెండింటిని కూడా మీరు తొలగించాలి. చాలా ముఖ్యం. అలాగే ఇంకొకటి అంతగా తెలియని ఒక చేప ఉంది. ఇదే చాలామంది దీన్ని చేపలలో రకాలు ఉంటాయి కదా! అయితే ఇది చాలామంది పట్టించుకోరు. ఫుగ్గు అని ఒక విషపూరితమైనటువంటి చేప ఇది. దీన్ని వండేటప్పుడు చిన్న పొరపాటు చేసినా అది ప్రాణాంతకం కావచ్చు. ఇది సైనైడ్ కంటే 1200 రెట్లు ఎక్కువ విషపూరితం. సైనైడ్ కంటే వేగంగా మరణానికి కారణమవుతుంది ఇది. కాబట్టి మెయిన్‌గా ఇది కాలేయం, అండాశయాలు, చర్మంలో ఉండేటటువంటి టెట్రాటాక్సిన్ అనేటువంటి ఆ విషం దీని అన్ని పార్ట్స్‌లోనూ ఈ విషపూరితమైనటువంటి పదార్థం ఉంటుంది. ఇది మనిషి తాలూకు నర్వస్ సిస్టమ్‌ని దెబ్బతీస్తుంది. అందుకే దీంతో జాగ్రత్తగా ఉండాలి. అయితే దీంతోటి ఎవరైనా వండాలి, దీంతో ఏదైనా వంటకం అంటే ఆ షెఫ్‌లకి ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇస్తారు. దీన్ని ఎవరు పడితే వాళ్ళు వండకూడదు. ఇక ఇంకొకటి ఇదేమిటంటే చాలామందికి అంతగా ఐడియా ఉండంది పచ్చి బీన్స్. దీంతో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పచ్చి బీన్స్ తోటి మామూలుగా పండితే కొంచెం అది పక్వానికి వస్తే ఏం కాదు. మెయిన్‌గా కిడ్నీ బీన్స్ మిరపకాయ ముక్కలతో పాటుగా వంటల్లో వాడుతుంటారు బాగుంటుందన్న ఉద్దేశంతో. కానీ పచ్చిగా ఎప్పుడు కూడా ఈ కిడ్నీ బీన్స్‌ని తినకండి. ఈ కిడ్నీ బీన్స్‌లో ఫైటోహిమోగ్లూటిన్ అనే ఒక విష పదార్థం ఉంటుంది. ఇది ఈ ప్రాణాంతకమైనటువంటి రిస్క్ ఉంటుంది. ఈ హిమోగ్లూటిన్ అనేటువంటి ఈ పదార్థం. కొన్ని పచ్చి కిడ్నీ బీన్స్‌ని తినడం వల్ల వాంతులు, తలనొప్పి ఇలాంటివి కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే యాపిల్ ఎవ్రీ డే కీప్స్ డాక్టర్ రవి అంటారు కదా! కానీ యాపిల్ తాలూకు గింజలతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. యాపిల్ హానికరం కాదు. కానీ ఆ గింజలలో ఎమిగ్లానిన్ అని ఒక ప్రత్యేకమైన పదార్థం ఉంటుంది. ఇది ఆ జీర్ణక్రియలో ఉండేటువంటి ఎంజైమ్స్‌తో కలిసినప్పుడు సైనైడ్‌ని విడుదల చేసే రిస్క్ ఉంటుంది. యాపిల్ గింజలలో సపోజ్ ఒక కిలో గింజలు ఉన్నాయనుకోండి 700 మిల్లీగ్రాముల సైనైడ్ ఉంటుంది. ఇది మనిషి శరీరానికి చాలా ప్రమాదకరం. కాబట్టి యాపిల్ తినేటప్పుడు తప్పనిసరిగా గింజల్ని ఉమ్మేయండి, తీసేయండి. ఇంకోటి తేనె మంచిదనుకుంటాం. కానీ ముడి తేనె దీనితోటి కొన్ని రిస్కులు ఉంటాయి. మెయిన్‌గా 1 ఇయర్ లోపు పిల్లలకి ఈ ముడి తేనెని ఇవ్వకూడదు. తేనెతుట్టు నుంచి నేరుగా తేనెని తినటం అనేది మంచి ఫీలింగ్ అయితే అవ్వచ్చు. అయితే ఈ ముడి తేనె ఏదైనా సరే పాస్చరైజ్ చేయాలి. పాస్చరైజ్ చేయలేదనుకోండి తేనెలో ఉండేటువంటి హానికరమైన టాక్సిన్స్ అనేవి శరీరానికి హాని చేస్తాయి. పాస్చరైజ్ చెయ్యని తేనెలో ఈ గ్రియోటాక్సిన్ అనే ఒక పదార్థం ఉంటుంది. ఇది ఆ మైకాన్ని, అలాగే బలహీనతని, ఇంకా చెమటని ఎక్కువ చేసేస్తుంది. వికారంగా అనిపిస్తుంది. అలాగే వాంతికి కూడా దారితీస్తుంది. అలాగే ఇంకొకటి ఏమిటి కొంతమందికి అంతగా తెలియని పదార్థం ఈ కసావా. మెయిన్‌గా పచ్చి కసావా. పచ్చి కసావా ఉండేటువంటి పదార్థాలు తింటే చాలా రిస్క్. అంటే దీంట్లో సైనోజెనిక్ గ్లైకోజైడ్స్ అనేవి ఉంటాయి. దీన్ని తీసుకోవటం వల్ల సైనైడ్స్ శరీరంలోకి ప్రవేశిస్తాయి. కాబట్టి ఈ పచ్చి కసావాని తినటం వల్ల పక్షవాతం, మత్తు కమ్మటం, థైరాయిడ్ సమస్యలు వచ్చే రిస్క్ ఉంటుంది. ఐరన్ స్థాయి తగ్గిపోతుంది. అవయవాలు దెబ్బతినొచ్చు. తీవ్రమైనటువంటి దుష్ప్రభావాలు కనిపిస్తాయి. కాబట్టి ఇవి సాధారణ ఆహారాలాగా అనిపిస్తాయి. ఇవి అంటే కొన్ని మన ప్రాంతాల్లో వాడతాం. కొన్ని మన ప్రాంతాలలో ఉండవు. కానీ మన తెలుగు వాళ్ళు అక్రాస్ ది గ్లోబ్ ఉన్నారు కాబట్టి వాళ్ళు అక్కడ వాడుతూ ఉంటారు. ఏదైతే ఏమైందిలే అనుకుంటూ ఉంటారు. కాబట్టి వీటితోటి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఇవి ప్రమాదాన్ని కలిగించేటువంటి రిస్క్ ఉంటుంది. మామూలు హెల్తీ ఫుడ్ లాగానే అనిపిస్తుంది చూడటానికి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలపై ఇతరులకు ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః. శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.